నీ బ్రతుకు ఉపదేశంగా ఉందా, ఉపమానంగా ఉందా? నీ బ్రతుకు బైబిల్ చెప్పేటువంటి మాటకు తగినట్లుగా ఉపదేశంగా, ఇదిగో ఈ మాట ప్రకారం నేను మారాను, ఈ మాట ప్రకారం నా బ్రతుకు మార్చుకున్నాను అని ఇతరులు నీ గురించి చెప్పుకునేటట్టు సాక్ష్యంగా మారిందా? లేక బైబిల్ చెప్పింది కదా అది రాతి నేల అన్నాం అనుకోండి, అర్థమేమైనట్టు? ఉపమానంగా మారింది. అంటే ఎంత చెప్పినా వాళ్ళు వినరు, ఎంత చెప్పినా వాళ్ళు మారరు, ఎంత చెప్పినా వాళ్ళలో ఫలింపు ఉండదు. ఎందుకంటే రాతి నెలలో విత్తనము మొలవదు కాబట్టి అలాంటి ఉపమానంగా మారకుండా ఉపదేశంగా మన జీవితాన్ని మార్చుకోవాలన్నది యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి మాట యొక్క వివేచన మరియు భావం. నేను వచ్చేటప్పటికి మెలకుగా ఉండి సిద్ధపాటుతో ఉండి, ఏ దాసుడైతే తలుపు తీస్తాడో, ఏ శిష్యుడైతే తలుపు తీస్తాడో, ఏ మనుషుడైతే ఎదురు చూస్తాడో, తన ఇంటి వారిని చేర్చుకోవటానికి తలుపు దగ్గర కనిపెట్టగలిగే ఒక వ్యక్తిత్వం గనక క్రైస్తవ్యంలో ఉంటే ప్రభువు రాకడ ఆలస్యం జరగకుండా వచ్చును. కానీ ఈ రోజుకి యేసుప్రభు ఎందుకురా అంటే అప్పులు తెచ్చడానికి, పిల్లల్ని కనిపించడానికి, పిల్లల్ని పెద్ద చేయడానికి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, వ్యవహారాలకి, డబ్బుకి, భూమికి, లోకానుసారమైన ఐక విచారాలకే ఏడుస్తున్నారు తప్ప, ప్రభువా నువ్వు వస్తానని చెప్పిన మాటకు నేను రెడీగా ఉన్నానని చెప్పే ఎన్ని హృదయాలు సిద్ధపడుతూ ఉన్నాయి, ఎంతమంది నడుములు కట్టుకుని ఉన్నారు, ఎంతమంది దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఈరోజు సంఘము విచారించాల్సిన విషయం ఇది. ఏది నీ మెలకువ, ఏది నీ స్పృహ, ఏది నీ సిద్ధపాటు? ఎంత రకాలుగా దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ, ఒక ఉపమానం కాదు మీకు 12 ఉపమానాలు చూపిస్తాను నీకు యేసు ప్రభువు చెప్పిన విషయాలు. ఏ ఉపమానం గురించి ఇన్ని విషయాలు చెప్పలేదు, నా రాకడ గురించి సిద్ధంగా ఉండని చెప్పాడు. ఎంతమందికి ఉందా మెలకువ? ఒకవేళ నేను డబ్బే లెక్కేసుకుంటూ ఉంటే, ఒకవేళ నువ్వు బిజినెస్లో బిజీగా ఉంటే, జాబ్లో బిజీగా ఉంటే, ప్రొఫెషన్లో బిజీగా ఉంటే, వ్యవసాయంలో బిజీగా ఉంటే, లేకపోతే మరేదో పద్ధతి అనుకుంటే, వాట్ ఈజ్ యువర్ ప్రిపరేషన్ ఫర్ హిస్ కమింగ్? ఎంత సిద్ధపాటు, ఎంత మెలకువ? ఈరోజు నీ ఆత్మీయ జీవితం నిజమైన మెలకువకు స్పృహ లేకపోతే ఎనీ టైం మనం ఏమవుతామో తెలుసా? మరి విడవబడతాం. నీ పరిస్థితులకు ప్రభువు అవసరమే, కానీ ప్రభువు రాకడకు సిద్ధపాటు లేని నీ పరిస్థితులు వ్యర్థమైన బతుకుతున్నావు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి బుద్ధి లేని, నూనె లేని ఆ 5గురితో పాటు కూర్చుని సంఘంలో ఏడి చేస్తే వెళ్ళిపోతాను అనుకుంటావేమో. నీ నూనె నిన్ను వెలిగించాలి, నీ నూనె నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడాలి. నీ రక్షణ నువ్వే నీ నడుము కట్టుకుని నడిపించాల్సిందే తప్ప మరొక మార్గమే లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 12వ అధ్యాయము లూకాసు వార్తలో ప్రతి భాగము ఒక 20-30 సార్లు చదవండి. ఇంట్లో 2-3 ఉంటే ఒకరు చదివాక మరొకరు చదవండి. ఒకరు చెప్పాక నీకేమర్థమైంది, నాకేమర్థమైంది, ఈ వచనం ఏంటి, దీని భావం ఏంటి వివరించండి, డిస్కస్ చేయండి. కనీసం ఒక మెలకువైన మీ మనసులోకి వస్తే తర్వాత మనం ఉపదేశం వినేటప్పుడు నీకు కాస్త భయమైన ఏర్పడి నీ మనస్సు దేవుని దగ్గరకు ఉండేటప్పుడు ఏ గోలతో ఉన్నా దేవుని స్వరం వినడానికి నీ మనస్సు ఒకవైపు సిద్ధంగా ఉంటుంది.